హాయ్, నేను డాక్టర్ అరవింద, సీనియర్ పెరిడాంటిస్ట్, FMS డెంటల్ హాస్పిటల్స్. నోటి దుర్వాసన అంటే ఏమిటి? నోటి దుర్వాసన చాలా కామన్ ప్రాబ్లం. దాదాపు 50% జనాభాలో ఈ సమస్య ఉంటుంది. చాలా వరకు పేషెంట్స్ వాళ్ళకి నోటి దుర్వాసన సమస్య ఉందని దగ్గర వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేంత వరకు గమనించరు. ఒక్కసారి ఈ ప్రాబ్లం గమనించాక పేషెంట్కి నలుగురిలో వెళ్ళాలన్నా మాట్లాడాలన్నా కాన్ఫిడెంట్గా అనిపించదు. నోటి దుర్వాసనకు కారణాలు ఏమిటి? హెల్తీగా ఉన్న నోట్లో కూడా చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలో కొన్ని రకాలు మనం తినే ఫుడ్ పార్టికల్స్ని బ్రేక్ డౌన్ చేసి సల్ఫర్ కాంపౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. మనం నోటి శుభ్రత సరిగ్గా పాటించకపోతే ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా మోతాదు పెరిగి నోటి దుర్వాసనకి దారితీస్తాయి. రెగ్యులర్గా బ్రషింగ్ చేసే పేషెంట్స్ కూడా చాలామంది టంగ్ క్లీనింగ్ మర్చిపోతూ ఉంటారు. నాలుకని దగ్గర నుంచి చూస్తే చాలా రఫ్గా ఉంటుంది. నాలుక వెనుక భాగంలో ఈ రఫ్గా ఉన్న దగ్గర బ్యాక్టీరియా చేరి నోటి దుర్వాసనకి కారణమవుతాయి. పిప్పి పళ్ళు ఉన్నప్పుడు మనం తినే ఆహారం ఆ గ్యాప్స్లో చేరి బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయి నోటి దుర్వాసనకి కారణమవుతుంది. అదే కాకుండా చిగురు సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు పంటికి చిగురుకి పాకెట్స్ ఏర్పడతాయి. ఆ పాకెట్స్లో బ్యాక్టీరియా చేరి రెగ్యులర్ బ్రషింగ్తో ఇవి తొలగించలేకపోవడం వల్ల మనకి బ్యాక్టీరియా నంబర్ ఇంక్రీజ్ అయిపోయి సల్ఫర్ కాంపౌండ్స్ కూడా పెరిగి నోటి దుర్వాసనకి దారితీస్తుంది. నోట్లో ఏ భాగంలో అయినా చీము ఏర్పడితే, అంటే పిప్పి పళ్ళ సమస్యలు, చిగురు సమస్యలు లేదా జ్ఞానదంత సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు చీము ఏర్పడిందంటే దానివల్ల కూడా నోటి దుర్వాసన అనేది ఉంటుంది. నోట్లో సలైవా అంటే లాలాజలం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే మన తినే ఆహారాన్ని నోట్లో నుంచి తొలగిస్తూ బ్యాక్టీరియా ఎక్కువ మోతాదులో పెరగకుండా ఆపుతుంది. లాలాజలం తక్కువైనప్పుడు, అంటే నోరు పొడిబారినప్పుడు కానీ, డీహైడ్రేషన్ కండిషన్స్లో కానీ, లేదా మనం నిద్రపోయేటప్పుడు లాలాజలం అనేది తగ్గుతుంది. ఇలాంటి కండిషన్స్లో కూడా దుర్వాసన అనేది చూస్తూ ఉంటాం. మామూలుగా మనం నిద్ర లేచిన తర్వాత దుర్వాసన అనేది అందరిలో ఉంటుంది. నోరు పొడిబారటం, దీన్ని జెరోస్టోమియా అని కూడా అంటుంటాము. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అంటే పేషెంట్ వాడే మందుల వల్ల కానీ, లేదా వేరే మెడికల్ కండిషన్స్ ఉంటే కానీ, లేదా లాలాజల గ్రంథాల్లో సమస్యలు ఉన్నా మనకి నోరు పొడిబారి నోటి దుర్వాసన సమస్య ఉంటుంది. తీసుకునే ఆహారంలో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు, అంటే ఉల్లి, వెల్లుల్లి లాంటివి తీసుకున్నప్పుడు కొన్ని గంటల వరకు దుర్వాసన అనేది ఉంటుంది. సిగరెట్ అలవాటు ఉన్న వారిలో కూడా ఖచ్చితంగా నోటి దుర్వాసన అనేది ఉంటుంది. అలాగే మద్యం, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కొన్ని గంటల వరకు ఆల్కహాల్ స్మెల్ అనేది ఉంటుంది. నోరు మన శారీరక ఆరోగ్యానికి అద్దం పడుతుంది అని చెప్తూ ఉంటాము. అంటే శారీరక అనారోగ్యం ఉన్నప్పుడు నోటి దుర్వాసన కూడా గమనిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అంటే ఉదాహరణకి శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్, అంటే సైనోసైటిస్, టాన్సిలైటిస్, టాన్సిల్ స్టోన్స్ కానీ, లేదా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు కఫం నిండిపోయి దాంట్లో బ్యాక్టీరియా ఎక్కువ మోతాదులో ఉండి మనకి నోటి దుర్వాసన కూడా గమనిస్తూ ఉంటాం. జిఐ సమస్యలు, అంటే జీర్ణాశయ సంబంధిత సమస్యలు, GERD కానీ, యాసిడ్ రిఫ్లక్స్ కానీ, లేకపోతే ఫుడ్ పైప్ రిలేటెడ్ సమస్యలు ఉన్నా కూడా నోటి దుర్వాసనకి దారితీస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఒక రకమైన ఫ్రూటీ స్మెల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అలాగే లివర్ ఫెయిల్యూర్ లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్లో వ్యర్థాలు చేరిపోయి నోట్లో ఒక రకమైన స్మెల్ అబ్జర్వ్ చేస్తాము. చాలా అరుదుగా కొంతమంది పేషెంట్స్ దుర్వాసన లేకపోయినా డెంటల్ కన్సల్టేషన్కి ఈ ప్రాబ్లంతో వస్తూ ఉంటారు. ఇలాంటి పేషెంట్స్లో యూజువలీ OCD కానీ, లేకపోతే వేరే మానసిక సంబంధిత సిమ్టమ్స్ కూడా అబ్జర్వ్ చేస్తాము. నోటి దుర్వాసనని వదిలించుకోవటం ఎలా? మెజారిటీ పేషెంట్స్లో నోటి దుర్వాసన నివారించడానికి రెగ్యులర్ బ్రషింగ్తో పాటు టంగ్ క్లీనింగ్, అంటే నాలుక శుభ్రత,
ఇంకా మౌత్ వాషెస్ వాడుకుంటే సరిపోతుంది. చాలా వరకు నోటి దుర్వాసన ఉన్న పేషెంట్స్లో బ్లీడింగ్ గమ్స్ కూడా చూస్తుంటాము. ఇట్లాంటి పేషెంట్స్లో 1 or 2 సిట్టింగ్స్ క్లీనింగ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. చిగురు సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు గమనిస్తే మీకు ఫ్లాప్ సర్జరీ లేదా లేజర్ ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేయబడుతుంది. నోట్లో ఇతర సమస్యల వల్ల దుర్వాసన ఉంటే, అంటే పిప్పి పళ్ళు, చిగురు సమస్యలు ఉంటే వాటికి తగిన ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇతర శారీరక సమస్యల వల్ల నోటి దుర్వాసన ఉంది అని నిర్ధారిస్తే ఆ పేషెంట్ని ఆ సంబంధిత స్పెషలిస్ట్కి రెఫర్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్కి పంపిస్తాము.